చాలామంది మన జీవితంలో తప్పు చేసిన వారికి సమర్థిస్తూ ఉంటారు. కానీ ఆ తప్పు చేసిన వారిని సమర్థించినప్పుడు దేవుని ఎదుట వారి పాపంలో మనకు కూడా పాలుంటుందన్న విషయాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఒక తప్పుని తప్పుగా ఉన్నప్పుడు కూడా మనం సమర్థించినప్పుడు దేవుడు తీర్పులో నువ్వు లోనవుతావని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనకు ఏదైనా ఇచ్చి వారు లాభం పొందుతున్నారు ఓకే. కానీ నీకు రూపాయి ఇచ్చిన వారి కోసం నువ్వు అన్యాయంగా వారు జీవిస్తున్నా, నువ్వు అన్యాయంగా వారితో అంటే అన్యాయం వైపు నువ్వు సపోర్ట్ చేస్తే రేపొద్దున అంటే తీర్పు దినాన అంటే ఈ లోకాన్ని సృష్టించిన సర్వోన్నతుడు మౌనంగా ఎలా ఉంటాడు? ఇప్పుడు మౌనంగా ఉండొచ్చు. కాపోతే ఒక రోజొస్తుంది. ఆ రోజు తప్పకుండా దేవుడు తీర్పులో నీవు, నేను లెక్కింపబడాలి. అన్యాయంగా మాట్లాడేవారు అన్యాయంగా మాట్లాడనివ్వు. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనివ్వు. ఇలాగా అబద్ధికుడు అబద్ధికుడిగానే ఉండుము. కానీ వాని వాని క్రియలు చొప్పున నేను వానికి తీర్పు తీరుస్తానని. కాబట్టి మనము ఎదుటివారు న్యాయంగా మాట్లాడుతున్నారో, అన్యాయంగా మాట్లాడుతున్నారో మనకు తెలిసినప్పుడు న్యాయం వైపే మనం ఎక్కువ నిలబడాలి. ఎందుకంటే రేపొద్దున్న వారికి కూడా బిడ్డలు ఉంటారు. ఎందుకంటే మనం ఏం విత్తుతామో అది కోయక మానదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి, మీ జీవితాల్లో మీరు యథార్థతను విడిచిపెట్టకూడదు, పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. దేవుని యొద్ద మనము తీసుకున్న తీర్మానాలను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనుషులకు మనం భయపడకూడదు. కానీ సర్వోన్నతుడికి మనం భయపడాలి కాబట్టి, మనుషులు చూస్తున్నారని కాదు గానీ, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం మీలో ఉంటే తప్పకుండా యథార్థతను, పరిశుద్ధతను మనం విడిచిపెట్టం. కాబట్టి దేవుని వాక్యానికి లోబడండి సరిపోతుంది. మనుషులు మనకి ఈరోజు ఇవ్వచ్చు, రేపు పొద్దున ఇవ్వకపోవచ్చు, వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు మనల్ని తృణీకరించిన దేవుడు ఎప్పుడు కూడా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నానని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దయచేసి నేనొక్కటే కోరుకుంటున్నాను. అన్యాయంగా మాట్లాడే వారికి సపోర్ట్ చేయకండి. వారి పాపంలో మీరు కూడా పాలు పంచుకోకండి. ఎందుకంటే దేవుడంతా కూడా చూస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన కనికరము, కృపను చూపిస్తున్నాడో ఆయన కనికరము మీరు నిర్లక్ష్యం చేసి ఒక అన్యాయస్తుడికి మీరు సపోర్ట్ చేస్తే రేపొద్దున దేవుని న్యాయపీఠం ఎదుట తప్పకుండా నిలవబడి వలసిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకొని క్షమాపణ పొందుకోండి దేవుని దగ్గర.